హలో హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ. సో నేను ఎందుకు ఈ వీడియోస్ పెడతా ఉంటానంటే కనుక నిన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూసిండే. ఒక పర్సను మాస్టర్ని నమ్మి చాలా లాస్ అయిపోయినా, చాలా లక్షలు లాస్ అయిపోయినా వేస్ట్ గల మాస్టర్లు అర్ధరాత్రి పూట 5 కలిసి వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళిపోతారండి 5? వర్కర్స్ ఎవరైనా కూడా ఎక్కడైనా వర్క్ చేయడానికే వస్తారు, అవునా కాదా? అర్ధరాత్రి పూట 5 వెళ్ళిపోయారంటే కనుక అంతగానం ఇబ్బందిని మీరేం పెట్టారు, అవునా కాదా? తప్పది. ఎందుకంటే ఎవరైనా ఒక పనికాడి నుంచి వెళ్ళిపోతున్నారంటే కనుక మనకి పర్సనల్ ప్రాబ్లం అయినా ఉండాలి. పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఒక్కరికి ఉంటుంది, అందరికి ఉండదు కదా. అందరూ వెళ్ళిపోతారంటే మీరెంత ఇబ్బంది పెట్టారో వాళ్ళని. ఏదో ఒక వీడియో తీసి పెట్టిస్తే అందరూ ఇబ్బంది పడతారని అనుకోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా పని చేసేటోడికి ఎక్కడైనా పని ఉంటుంది. నేను ఎందుకు వీడియోలు పెడుతున్నానంటే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. బిజినెస్ చేసేటోళ్ళు కానీ ఎవరైనా కూడా థింక్ చేయండి, ఆలోచించండి. ఎందుకంటే మనకి ఈరోజు డబ్బులు వస్తున్నాయి, మన వ్యాపారం బాగుంది, బిజినెస్ బాగుంది, మనకేంటి వీడుంటే ఎంత లేకపోతే ఎంత, ఎవడెళ్ళిపోయినా పర్వాలేదనే థాట్ రావద్దు ఎప్పుడు కూడా. ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ ఆ ప్లేస్లో సెట్ అవ్వాలంటే కనుక ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కొంచెం టైం పడుద్ది. సెట్ అవుతారేమో, సెట్ అవ్వకపోవచ్చు, అవునా కాదా? దాన్ని బట్టి ఏంటంటే ఈరోజు మనకు డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువ తక్కువ ఓవర్గా మాట్లాడితే చాలామంది ఈరోజు రేపు ఫ్యామిలీ చెప్తేనే ఎవరు వినట్లేదండి. మనం ఎంత, నేనే ఒక ఓనర్ను, నేను ఎంత ఒక ఓనర్ని అని చెప్పేసి ఎక్కువ తక్కువ మాట్లాడడం, నచ్చితే చేయి లేకపోతే చిన్నగా చేసి మాట్లాడద్దు. ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్. ఎవరి పనికి వాళ్ళే గొప్ప, వాళ్ళుంటేనే మనము. ఈ వీడియోలు నేను మళ్ళీ ఎందుకు పెడతానంటే చాలా చూస్తున్నా ఫేస్బుక్లో అంట, యూట్యూబ్లో అంట. మంచికి రెస్పాన్స్ అవ్వాలి, చెడుకి రెస్పాన్స్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది ఏదో టైంపాస్గా చూస్తారు, ఓహో ఇంతేనా ఇలాగా అలా అనుకుంటారు చాలామంది. ఏంటంటే నేను కష్టసుఖాలన్నీ చూసా. ఈ వీడియోలు ఎందుకు పెడతానంటే ఎవరు విన్నే పర్లేదు, వినకపోయినా పర్లేదు. ఎందుకంటే జాగ్రత్త ఉండాలి, మన లైఫ్లో మనం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే నేను చాలా దగ్గర దెబ్బతిని ఉన్నాను. మీరు నా లెక్క మీరు ఇది అవ్వాలి అది అవ్వాలని కాదు. ఎందుకంటే కనుక ఫ్యూచర్లో ముందుకెళ్ళేటప్పుడు ఏదైనా ఆలోచించి మన లైఫ్ని మనమే సెట్ చేసుకోగలిగిన ఎవడు కూడా మనకేం చేసేది ఉండదు. మనం ఇష్టంగా ప్రేమతో అభిమానంగా ఎక్కడ పని చేసుకునే హ్యాపీగా ఉంటుంది మన లైఫ్. ప్లీజ్ రిక్వెస్ట్. ఎవడో ఏదో అంటాడు, ఎవడేదో చేస్తాడు, ఎవడేదో పొడుస్తాడు, మన పని మనం పర్ఫెక్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనం హ్యాపీ. ఎవరు చెప్పింది ఎప్పుడు వినొద్దు. ఎవరు ఏదో చేస్తారని అనుకోవడం కూడా వేస్ట్. ఎవరిని ఏం చేయలేరు. మన వర్క్ మీద మనం పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఎందుకు నేను ఈ వీడియోలు ఇట్లా అప్లోడ్ పెడతా ఉంటానంటే కొన్ని వీడియోలు చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చూసి నేను డేర్ చేసి ఉన్నా. కొంతమంది సూసైడ్ అటం అవి ఇవి చాలామంది అవన్నీ ఎందుకంటే అట్లా కావద్దని నేను ఈ వీడియోలు పెడతా ఉంటా. ఇంకొక విధంగా తప్పుగా అనుకోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.